అంటే రాజకీయాలు మాట్లాడకూడదు కానీ మాట్లాడాలి. ఇవాళ అంబటి రాంబాబు గారు మీరు చూసారో లేదో ఇప్పటి వరకు గౌరవ ముఖ్యమంత్రి గారిని ఏ విధమైనటువంటి భాషతో మాట్లాడుతున్నారంటే, ఒక ముఖ్యమంత్రి 4 సార్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి పూర్తి జీవితాన్ని సుఖ సంతోషాలకు దూరంగా పొద్దున్న నుంచి రాత్రి 10 పండుకునే వరకు రాష్ట్రం గురించి తప్పించి వేరే ధ్యాస లేని ఒక ముఖ్యమంత్రిని ఈ విధంగా మాట్లాడాడు అంటే అసలు నిజంగా ఆశ్చర్యం వేస్తా ఉంది, ఎంత బరితెగింపు అని. అయితే ఒకటి, అంబటి రాంబాబు గారు ఇప్పటి వరకు మీరు చేసిన వరకు సహనంతో ఓపికతో భరించారు ప్రభుత్వం కూడా. ఈ రోజు నుంచి మీకు నిజమైన సినిమా ఏంటో త్వరలో చూస్తారు. మీకు 24 గంటల్లో మీకు ఎలా ఉంటుందో తెలుస్తుంది. అది ఆ ట్రీట్మెంట్ ప్రతి ఒక్క ఎవరైతే ఈ విధంగా బరితెగించి మాట్లాడేవారో వాళ్ళందరికీ కూడా ఒక గుణపాఠంగా ఉండబోతుందని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. కార్యకర్తలందరూ కూడా తిరగబడదామంటే వద్దు కాదు అని చెప్పి చట్టబద్ధంగా వెళ్దామని నిర్ణయించాం. చట్టబద్ధంగా వెళ్తారు. అంబటి రాంబాబు గారికి, వేదికను అలంకరించిన బుర్ల రామాంజనేయులు గారికి, గల్లా మాధవి గారికి, పిల్లి మాణిక్యాలరావు గారికి, అశుతోష్ శ్రీవాత్సవ్ గారికి, సీతారామరెడ్డి గారికి, పార్వతీ సింగ్ గారికి, కాజావలి గారికి, శ్రీనివాసమూర్తి గారికి, అదేవిధంగా మా బలం, మా నమ్మకం, మా భవిష్యత్తు అయినటువంటి యువ రథసారథులందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. ఇది బోరింగ్ సబ్జెక్టే చాలా మందికి ఆ సిచ్యువేషన్ మనకు వచ్చే వరకు. అయితే కొన్ని శ్రద్ధగా వినండి, చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఈరోజు ఇండియా మొత్తం మీద తీసుకుంటే యాక్సిడెంట్స్ ద్వారా చనిపోయేటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారో తెలుసా మీకు? 1,60,000 మంది. యుద్ధంలో కూడా అంతమంది చనిపోరు. ఎర్త్క్వేక్లు వచ్చినప్పుడు కూడా అంతమంది చనిపోరు. పెద్ద ఒక కోవిడ్ లాంటివి వచ్చినప్పుడు తప్పించి ఇంతమంది చనిపోయేటువంటి పరిస్థితి ప్రతి సంవత్సరం కూడా జరుగుతూ ఉంది. కాకపోతే అక్కడక్కడ జరుగుతాయి కాబట్టి మీకు ఎవరికి వాటి మీద పూర్తిగా అవగాహన లేదు. రెండో ముఖ్యమైన విషయం, మీరందరినీ ఇక్కడ ఎందుకు పిలిచారు ఈ రోజున అంటే, ఈ చనిపోయే వాళ్ళల్లో 50%, సగం మంది 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండేవాళ్ళు. ఎందుకు వీళ్ళే ఎక్కువ ఎందుకు చనిపోతా ఉన్నారు అంటే, బ్రెయిన్ డెవలప్ అవ్వాలి. బ్రెయిన్లో ఫ్రంట్ పార్ట్, లెఫ్ట్, రైట్, బ్యాక్ ఉంటాయి. ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క దాన్ని కంట్రోల్ చేస్తుంది. ఫ్రంట్ పార్ట్ వచ్చేటప్పటికి ఫ్రాంటల్ లోబ్ ఎగ్జిక్యూషన్, మన థింకింగ్ని, మన ఆలోచన విధానాన్ని కంట్రోల్ చేస్తుంది. అయితే అది పూర్తిగా డెవలప్ అవటానికి 20 నుంచి 25 సంవత్సరాల వయసు వస్తే తప్పించి డెవలప్ అవ్వదు. 20 సంవత్సరాల లోపు అడాలసెంట్లో మీరు ఎవరైతే ఉన్నారో మీకు ఆ ఆలోచన అనేది పూర్తిగా ఉండదు. దీని మీద ఎంతసేపటికి ఎక్సైట్మెంటే ఉంటుంది, ఫాస్ట్గా ఎలా వెళ్దాం. ఆ టైంలో యూత్లో ఉండే వాళ్ళందరికీ మన పక్క వాళ్ళు ఏమనుకుంటున్నారు, మన ఫ్రెండ్స్ ఏమనుకుంటున్నారు తప్పించి పెద్దవాళ్ళు ఏమనుకుంటున్నారు, సమాజం ఏమనుకుంటున్నారు, దీని పర్యవసానాలు ఏమి ఉంటాయనేది మీ బ్రెయిన్ ఆలోచించలేదు కూడా. ఇది మీకే కాదు, ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా సరే ఈ దశల వారీగా వారి బ్రెయిన్ డెవలప్ అయ్యేటప్పుడు ఉండేటువంటి పరిస్థితి. అందుకే ఈ మధ్యలో ఎక్కువ మంది పిల్లలు చనిపోతూ ఉన్నారు. దానికి కారణం కూడా రకరకాలు ఉన్నాయి. హెల్మెట్ పెట్టుకోకపోవటం, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవటం, డ్రంక్ అండ్ డ్రైవింగ్, ఆల్కహాల్ కానీ ఇంకొకటి కానీ మత్తు పదార్థాలు కానీ, ర్యాష్ డ్రైవింగ్, ఇట్లా రకరకాల కారణాలతోటి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అయితే ఇవన్నీ మీరు పెట్టుకోవటానికి కూడా కొన్ని మిత్స్ కూడా ఉన్నాయి. ఎందుకు మన హెల్మెట్ పెట్టుకోలేకపోయి ఇంతమంది ఈ విధంగా చెప్తా ఉంటే, హెల్మెట్ పెట్టుకుంటే యాక్సిడెంట్ అయితే 50% కంటే డెత్ ఛాన్స్ తక్కువ అవుతుంది. అయినా ఎందుకు పెట్టుకోరు యూత్ అంటే, ఫస్ట్ మిత్ ఏంటి, హెయిర్ పోతుంది అని. ఇదే కదా మెయిన్. మీరందరూ ఒకసారి నా ఫోన్ ఏమ్మా అక్కడ ఉంది. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిందంటే, దట్ ఈజ్ ఎ మిత్, అపోహ.
హెయిర్ పోవటం, నేను పొలిటీషియన్ కానీ మీ ఎంతవరకు తెలుసో తెలియదు, నేను డాక్టర్ని కూడా. హెయిర్ ఎందుకు పోతుంది అంటే దానికి కారణాలు మొట్టమొదటిది జెనెటిక్, తల్లిదండ్రులకి ఆ జీన్ ఉంటే హెయిర్ పోతుంది. రెండోది హార్మోనల్ ఎఫెక్ట్స్ కొంతమందికి. మూడోది స్ట్రెస్. ఇలా ఉంటే హెయిర్ పోతుంది తప్పించి హెల్మెట్ పెట్టుకుంటే హెయిర్ పోదు. మీకు కావాలంటే మీకు బిగ్గెస్ట్ రేస్ డ్రైవింగ్ చేసేవాళ్ళు ఉంటారు తెలుసు కదా. రేస్ డ్రైవింగ్ చేసేవాళ్ళు ఆ రేసుల్లో 1-2 గంటలు హెల్మెట్ పెట్టుకుంటారు. వాళ్ళని ఎప్పుడన్నా చూడండి. ఇప్పుడు మీకు ఇతను ఉన్నాడు లూయిస్ హ్యామిల్టన్, ఇతను చార్ల్స్ లెక్రెక్. ఇతనికి ఎక్కడన్నా హెయిర్ పోయిందా? కనిపిస్తుందా మీకు పిక్చర్? ఎక్కడ హెయిర్ పోలేదు కదా. అదేవిధంగా లూయిస్ హ్యామిల్టన్ 7 times F1 రేస్ కార్ విన్నర్, డైలీ 2 hours హెల్మెట్ పెట్టుకుంటాడు, అయినా హెయిర్ పోలేదు. వాళ్ళందరూ కాదు, నేనున్నా, నా హెయిర్ ఎక్కడన్నా పోయిందా? నేను కూడా హెల్మెట్ వాడా చిన్నప్పుడు. కాబట్టి హెయిర్ పోవటం అనేది హెల్మెట్కు సంబంధించిన విషయం కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. రెండోది, హెల్మెట్ పెట్టుకుంటే జుట్టంతా ఇది పోతుంది, గలీజ్గా కనిపిస్తుంది, అది తీసేటప్పుడు. దానికి సింపుల్, చిన్నది ఏదన్నా పాకెట్లో పాకెట్ కోమ్ పెట్టుకుంటే అయిపోయిన వెంటనే హెల్మెట్ తీసేయగానే దూకోవచ్చు, వెళ్ళిపోవచ్చు. చిన్న కోమ్, దానికేం పెద్ద ఇది అవసరం లేదు. కాబట్టి అదొకటి మీరు అర్థం చేసుకోవాలి. రెండోది, సీట్ బెల్ట్ కానీ ఇంకోటి కానీ పెట్టుకోవాలంటే ఎందుకు పెట్టుకోరు? షార్ట్ డిస్టెన్స్, నేను ఇక్కడ దాకే కదా, ఈ పక్క గుందిలో దాకే కదా వెళ్ళొచ్చేది, దీనికి అవసరం లేదనుకుంటారు. ఇప్పుడు 50% యాక్సిడెంట్స్ చూసుకుంటే 5 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉన్న వాళ్ళకే జరుగుతాయి. మీరు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మీరు చూస్తూ ఉంటారు, మనం ఎంత కంట్రోల్ చేసినా కూడా రోడ్డు మీద ఎక్కడో కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు ఇసుకుపోస్తారు, కుక్కలు టక్కని రోడ్డు మీదకి వస్తూ ఉంటాయి. ఇవన్నీ మీ ప్రమేయం లేకుండా కూడా మీరు చక్కగా వెళ్తా ఉన్నా కూడా పక్కన వాళ్ళు తాగి డ్రైవ్ చేయొచ్చు, లేదా ఇంకొక రకంగా చేయొచ్చు, వాళ్ళందరికీ తెలియదు కదా, వాళ్ళు అడ్డం రావచ్చు. కాబట్టి యాక్సిడెంట్ అనేది 100 మీటర్ల దూరంలో కూడా జరగచ్చు. ఈ తక్కువ దూరం అని చెప్పి మీరు పెట్టుకోకుండా ఉండడం అనేది కరెక్ట్ కాదు. తర్వాత మూడోది, డ్రంక్ అండ్ డ్రైవింగ్. ఏం చేస్తారు? గబక్కన కొంచెం ఒక గ్లాస్ ఏదన్నా ఆల్కహాల్ తీసుకుంటే, నేను ఎంత కొంచెమే కదా తీసుకుంది, లేకపోతే నాకు ఆల్టర్నేట్ రోడ్ లేదు, నాకు బైక్ మాత్రమే ఉంది, దీని మీదే నేను వెళ్ళాలి కాబట్టి డ్రంక్ అండ్ డ్రైవింగ్లో వెళ్తారు. ఇది కూడా ఆల్కహాల్ అనేది కొంచెం తీసుకున్నా కూడా మీ బ్రెయిన్ రియాక్షన్ టైం, అంటే టక్కన బ్రేక్ వేయాల్సినప్పుడు బ్రేక్ వేయలేకపోవటం, ఆ రియాక్షన్ టైం తగ్గిస్తుంది. కొంచెం ఆల్కహాల్ అయినా కూడా మీరు దాన్ని అండర్ ఎస్టిమేట్ చేస్తారు, ఏమీ కాదు నాకు అని. వీళ్ళంతా చనిపోతున్న వాళ్ళు కూడా అలాంటి అండర్ ఎస్టిమేట్ చేసి చనిపోయారు. కాబట్టి అదేవిధంగా పీర్ ప్రెషర్, ఆల్కహాల్ కానీ డ్రగ్స్ కానీ ఎందుకు అందరు తీసుకుంటున్నారు, నా పక్కన ఫ్రెండ్స్ తీసుకుంటున్నారు కాబట్టి నేను కూడా తీసుకుంటున్నా, తీసుకోకపోతే నన్ను వేరే విధంగా అనుకుంటారు. ఇది నేను ఉన్నా, నేను చదివా, నాకు కాలేజీలో నేను ఎప్పుడు పక్కనోళ్ళు ఏమనుకుంటున్నారని, పక్కనోళ్ళు మంచి పనులు చేసినప్పుడు వాళ్ళలో భాగస్వామ్యం కాకపోతే తప్పు, కానీ చెడ్డ పనులు చేసేటప్పుడు వాళ్ళలో భాగస్వామ్యం అవ్వాల్సిన అవసరం లేదు. అలాంటి ఫ్రెండ్స్ కూడా మీకు అక్కర్లేదనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరికి బాధ్యులు? మీ తల్లిదండ్రులకు బాధ్యులు. మీ మంచి కోరుకునే స్నేహితులకి మీరు బాధ్యులే తప్పించి ఈ మందు తాగమనో లేకపోతే డ్రగ్స్ తీసుకోమనే వాళ్ళకి మీరు బాధ్యులు కాదు. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాంటి స్నేహితులు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత నాలుగవది, రెడ్ లైట్స్ వచ్చినప్పుడు ఆగుతాం మనం, టక్కని ఫోన్ తీసి టెక్స్ట్లు కొడతారు, రెడ్ లైటే కదా అని. కానీ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఆ టెక్స్ట్ కొట్టేటప్పుడు మీ బ్రెయిన్ ఆలోచన విధానం దానికి వెళ్తుంది. వెళ్ళినప్పుడు వెంటనే ఫిజికల్గా మీరు ముందుకెళ్తారు, కానీ మీ బ్రెయిన్ పనిచేయదు. కాబట్టి అప్పుడు కూడా ఒక 10 నిమిషాలు టెక్స్ట్ చేయకపోతే నష్టం ఏమీ లేదు. 10 నిమిషాలు లేట్ అయ్యే కంటే, ఎందుకంటే మీరెవరు ఒకసారి యాక్సిడెంట్ అయిన తర్వాత కాన్సిక్వెన్సెస్ మీకు ఎవరికి తెలియవు. హాస్పిటల్లో ఉండే డాక్టర్లు, నర్సులు తెలుస్తాయి. ఇవన్నీ మేము చూస్తూ ఉంటాం. కొంతమంది ఒక్కొక్కసారి యాక్చువల్గా చనిపోతే ఇబ్బంది లేదు, అప్పటితోటి బాధ తెలియకుండా కుటుంబ సభ్యులు ఆ రోజు కొన్ని రోజులు బాధపడతారు, అయిపోతుంది. కానీ వెన్నుపూస విరిగో